ఊరి చివర చెట్ల మధ్య ఎవ్వరూ అడుగుపెట్టడానికి ధైర్యం చేయని ఒక అడవి ఉంది. అదే కొరిమి అడవి. ఆ అడవిలో అడుగుపెట్టిన ప్రతివాడు తిరిగి వచ్చిన చరిత్ర లేదు. రాత్రి పడగానే గాలి కూడా అక్కడ నడవడానికి భయపడుతుంది. చెట్ల ఆకులు కదిలితే అవి శబ్దం చేయవు, అరవుతాయి. అడవిలో మట్టి ఎర్రగా ఉంటుంది. మామూలు ఎరుపు కాదు, రక్తం పీల్చుకున్న మట్టి. ఊరి పెద్దలు చెప్తారు, అది మట్టి కాదు, కొరిమి దయ్యం తీసుకున్న బలుల గుర్తులు అని. కొరిమి దయ్యం అది సాధారణ దయ్యం కాదు. తల లేదు, కాని చూస్తుంది. నోరు లేదు, కాని మాట్లాడుతుంది. కాళ్ళు నేలను తాకవు, కాని అడుగుల శబ్దం వినిపిస్తుంది. ప్రతి అర్ధరాత్రి మధ్యాహ్నం 12:12 ఊరంతా ఒకే శబ్దం, ధప్ ధప్ ధప్. ఎవరూ కనిపించరు, కాని భయం మాత్రం ప్రతి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఒక రాత్రి ఊరి చివరి ఇంటి తలుపు తానే తెరుచుకుంది. శబ్దం, తలుపు కిర్రున తెరుచుకున్న చప్పుడు. లోపలికి చీకటి ప్రవేశించింది. ఆ చీకట్లో నుంచి ఒక చల్లని ఊపిరి. గోడలపై గోళ్ల శబ్దం, కరకర కరకర. పిల్లలు నిద్రలోనే అరుస్తున్నారు. పెద్దవాళ్ల గుండెలు ఆగిపోయినట్టుగా కొట్టుకుంటున్నాయి. అప్పుడే ఒక గొంతు, దయ్యం గొంతు, ఎకోతో, నాకు బలి కావాలి. ఆ గొంతు ఒక్కటే కాదు, 100 మృతుల గొంతుల మేళవింపు. విఫలమైన ప్రయత్నం. ఊరివాళ్లు చివరి ప్రయత్నంగా పూజ చేశారు. దీపాలు వెలిగించారు, మంత్రాలు చదివారు. కాని అడవిలో నుంచి ఒక నవ్వు వినిపించింది. శబ్దం వింతైన భయంకరమైన అరుపుతో కూడిన నవ్వు. ఆ నవ్వుతోనే ఆ మనిషి కనిపించలేదు.